హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజల్ కోడ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రియాక్ట్లో స్టేట్ అండ్ సెట్ స్టేట్ అనేవి ఎలా వర్క్ అవుతాయో నేర్చుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మనం డెఫినేషన్ చూసుకుందాం స్టేట్ అంటే ఏంటని. సో వాట్ ఈస్ స్టేట్? సో ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు, ఇన్ రియాక్ట్ స్టేట్ రిఫర్స్ టు ఏ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ యూజ్డ్ టు హోల్డ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కాంపోనెంట్ that can change over time. When the state changes, React automatically re-renders the component to reflect the new data. ఇక్కడ ఏమన్నాడు, రియాక్ట్ లో స్టేట్ అనేది ఒక ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ అని చెప్తా ఉన్నాడు. అదేం చేసిద్ది, కాంపోనెంట్ కి సంబంధించిన కొంత డేటాని హోల్డ్ చేస్తుంది, అంటే కలిగి ఉంటుంది. అండ్ ఇదేంటి, ఆ స్టేట్ అనేది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా కాంపోనెంట్ అనేది రీరెండర్ అవుతా ఉంటుంది అనేసి చెప్తా ఉన్నాడు. కీ కాన్సెప్ట్స్ లో చూడండి, స్టేట్ ఈజ్ లోకల్ అండ్ ఎన్క్యాప్సులేటెడ్. ఈచ్ కాంపోనెంట్ హ్యావ్ ఇట్స్ ఓన్ స్టేట్ విచ్ ఈస్ ప్రైవేట్ టు దట్ కాంపోనెంట్. అండ్ స్టేట్ ఈజ్ మ్యూటబుల్. యూ కెన్ చేంజ్ ద స్టేట్ using a special function and React will update the UI accordingly. And triggers re-render when you update the state. React re-renders the component to reflect a new state అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ కీ కాన్సెప్ట్ లో ఏం చెప్తా ఉన్నాడు, స్టేట్ అనేది లోకల్ విత్ ఇన్ ద కాంపోనెంట్ లోనే యూజ్ చేస్తాం, అది ప్రైవేట్, అది ఒక ప్రైవేట్ అంటే ఒక ప్రైవేట్ గా యూజ్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. అండ్ స్టేట్ అనేది మ్యూటబుల్ అంటున్నాడు, అంటే ఏంటి, చేంజ్ అవుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఇట్ చేంజెస్ ఓవర్ ఏ టైం అనేది. సో టైం టు టైం చేంజ్ అనేది స్టేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటున్నాడు, అది చేంజ్ చేయడానికి రియాక్ట్ అనేది కొన్ని స్పెషల్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ ని ప్రొవైడ్ చేసింది, ఫంక్షన్ ఆర్ మెథడ్స్ ని ప్రొవైడ్ చేసింది అంటున్నాడు. ట్రిగర్స్ రీరెండర్. సో స్టేట్ చేంజ్ అయినప్పుడల్లా రీరెండర్ అనేది జరుగుతూ ఉంటుంది రియాక్ట్ కాంపోనెంట్ లో అనేసి చెప్తా ఉన్నాడు. సో ఒకసారి ఎగ్జాంపుల్లో చూసుకుంటే మనం ఇక్కడ చూడండి, వెల్కమ్ మెసేజ్ అనేది కాంపోనెంట్ నేమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే దిస్ డాట్ స్టేట్ అనేది మెసేజ్ అనే ఒక స్టేట్ ని కలిగి ఉన్నది. సో ఈ మెసేజ్ అనే స్టేట్ ఏంటి, వెల్కమ్ టు రియాక్ట్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ని కలిగి ఉందన్నమాట. సో ఇక్కడ స్టేట్ హ్యావింగ్ సమ్ ఇన్ఫర్మేషన్, అండ్ ఈ స్టేట్ అనేది ఎక్కడ యూజ్ చేశారు, విత్ ఇన్ ద కాంపోనెంట్ లో మాత్రమే యూజ్ చేశారు. సో నేను ప్రాక్టికల్ గా మీకు చూపిస్తాను డెఫినేషన్ ని. ఫస్ట్ ఏంటి, స్టేట్ ని క్రియేట్ చేయాలంటే రియాక్ట్ లో మనం కన్స్ట్రక్టర్ ని తీసుకోవాలి. కన్స్ట్రక్టర్ లోపల మనకి సూపర్ అనే కీవర్డ్ ఉంటుంది. సో ఈ సూపర్ అనే కీవర్డ్ లోపల దిస్ డాట్ స్టేట్ అనేసి ఇచ్చేసి ఇది ఒక ఆబ్జెక్ట్. సో ఇక్కడ నువ్వేమే స్టేట్ అంటే నువ్వేం స్టేట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నావు, నేను యూజర్ నేమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, బికాస్ జీ అనేసి. అలానే ఏజ్ వచ్చేసి నేను 28 అని ఇద్దాం అనుకుంటున్నా. అలానే జెండర్ వచ్చేసి నేను మేల్ అని ఇస్తా ఉన్నా. సో ఇప్పుడు నేనేంటి, ఒక స్టేట్ ని క్రియేట్ చేశాను. ఆ స్టేట్ ని నేను యూజ్ చేసుకోవాలనుకుంటే యూఐలో దాని గురించి నేను ఇక్కడ చూడండి, యూజర్ నేమ్కి ఏంటి, నేను ఆల్రెడీ యూజర్ నేమ్ అనేసి ఒక స్టేట్ ని క్రియేట్ చేసుకున్నా కదా, దాన్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే ఇలా కర్లీ బ్రేసెస్ ఇచ్చి దిస్ డాట్ స్టేట్ డాట్ యూజర్ నేమ్ ఆటోమేటిక్ గా అక్కడ మనకి హైలైట్ అవుతా ఉంటది. అలానే ఇంకేంటి, మనకి ఏమేమి ఉన్నాయి, ఏజ్ ఉంది అండ్ జెండర్ ఉంది కదా. సో ఏజ్ అండ్ జెండర్. సో దిస్ డాట్ స్టేట్ డాట్ ఏజ్, దిస్ డాట్ స్టేట్ డాట్ జెండర్, రైట్. సో ఒకసారి చూద్దామా మన యూఐలో ఎలా ఉంటుందో. చూసారా, యూజర్ నేమ్, ఏజ్, జెండర్. సో యూఐలో నాకు ఇది కనిపించింది, నేను ఏదైతే స్టేట్ ని క్రియేట్ చేసుకున్నానో ఆ స్టేట్ ని. సో ఇప్పుడు చూడండి, డెఫినేషన్ ప్రకారం ఏంటి, స్టేట్ ఈజ్ అండ్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అని చెప్పాడు. సో మనం ఇక్కడ డాట్ యూజర్ నేమ్, డాట్ ఏజ్, డాట్ జెండర్, ఎందుకంటే మనం ఆబ్జెక్ట్ యొక్క వాల్యూని యాక్సెస్ చేసుకోవాలంటే ఆబ్జెక్ట్ డాట్ కీనే కదా. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం స్టేట్ ని క్రియేట్ చేసేటప్పుడు స్టేట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ విచ్ హోల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ కదా. అందుకే మనం ఏమని చెప్పాడు రియాక్ట్ డెఫినేషన్ లో, స్టేట్
ఈజ్ ఏ ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పాడు. ఇంకొకటి ఏం చెప్పాడు, ఇట్ హోల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్ డేటా ఆఫ్ ది కాంపోనెంట్ అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఏదైతే ప్రొఫైల్ కాంపోనెంట్ ఉందో ఈ ప్రొఫైల్ కాంపోనెంట్ లో ఇట్ హోల్డ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్? యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్, యూజర్ నేమ్, యూజర్ ఏజ్, యూజర్ జెండర్, రైట్. సో డెఫినేషన్ లో 2 పాయింట్స్ కవర్ అయినాయి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇట్ చేంజెస్ ఓవర్ ఏ టైం అన్నాడు. సో స్టేట్ ని చేంజ్ చేయాలి. సో స్టేట్ ని చేంజ్ చేయాలంటే మనకేంటంటే రియాక్ట్ లో కొన్ని ఒక బిల్ట్ ఇన్ మెథడ్ ఉంటుంది. అదేంటంటే సెట్ స్టేట్ అనమాట. సెట్ స్టేట్ ఇది అనమాట సెట్ స్టేట్. సో ఇక్కడ సెట్ స్టేట్ డెఫినేషన్ ఏంటి? ఇన్ రియాక్ట్ క్లాస్ కాంపోనెంట్స్, సెట్ స్టేట్ ఈజ్ ఎ మెథడ్ యూజ్డ్ టు అప్డేట్ ద కాంపోనెంట్ స్టేట్. When you call set state, React schedule a re-render or the component with the new state value. ఇక్కడ ఏమంటున్నాడు కీ పాయింట్స్ లో, trigger re-render. When the state changes, React update the DOM. Does not mutate directly. You should never modify this dot state directly. Use set state instead. సో దీనికి సెకండ్ దానికి నేను మీకు చూపిస్తాను ప్రాక్టికల్ గా అది స్టేట్ అనేది ఎందుకు డైరెక్ట్ గా మ్యూటేట్ అవ్వదు అనేసి, చేంజ్ అవ్వదు అనేసి. సో ఇక్కడ ఏమంటున్నాడు, డెఫినేషన్ ప్రకారం రియాక్ట్ లో స్టేట్ ని చేంజ్ చేయాలంటే ఉండే మెథడే సెట్ స్టేట్. ఇదేం చేసిద్ది అంటే స్టేట్ ని చేంజ్ చేస్తుంది. స్టేట్ ని చేంజ్ చేసినప్పుడల్లా యూఐ అనేది రీరెండర్ అవుతుంది అని చెప్తా ఉన్నాడు. సో నేనేం చేస్తా ఉన్నా అంటే ఒక బటన్ ని క్రియేట్ చేసుకుంటా ఉన్నా. బటన్ క్లిక్ చేసినప్పుడు నాకు స్టేట్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఏ స్టేట్, యూజర్ నేమ్ అనేది చేంజ్ అవ్వాలి. సో నేనేం చేసా అంటే ఆ బటన్ కి చేంజ్ యూజర్ నేమ్ అనేసి ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు బటన్ నేమ్ ఇచ్చాను నేను. సో నేను ఒక ఈవెంట్ ట్రిగర్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు కదా. సో దాని గురించి అనేసి ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ ని రాసుకున్నా. సో ఆన్ క్లిక్ అనే ఈవెంట్ లో నేను ఒక మెథడ్ ని తీసుకుంటున్నా, చేంజ్ యూజర్ నేమ్ హ్యాండ్లర్. చేంజ్ యూజర్ నేమ్ హ్యాండ్లర్ అనేసి ఒక మెథడ్ ని తీసుకున్నా. సో ఇక్కడ నేను రాసుకుంటా ఉన్నా, చేంజ్ యూజర్ నేమ్ హ్యాండ్లర్ ఈక్వల్ టు. సో ఇక్కడ చూడండి, మనం స్టేట్ ని యాక్సెస్ చేసుకునేటప్పుడు దిస్ అని యూజ్ చేసాం కదా, సేమ్ అలానే ఇక్కడ దిస్ కూడా యూజ్ చేయాలన్నమాట మెథడ్ ని యాక్సెస్ చేయాలన్నా. సో నేనేం చెప్పా మీకు, సెట్ స్టేట్ అనే ఒక మెథడ్ ఉంటుందని చెప్పా కదా. సో దిస్ డాట్ సెట్ స్టేట్ ఇది బిల్ట్ ఇన్ మెథడ్ రియాక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదేంటంటే ఒక పెరాంథసిస్ లోపల ఒక కర్లీ బ్రేసెస్ తీసుకొని మనం ఏదైతే స్టేట్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం, నేను ఇప్పుడు యూజర్ నేమ్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, రైట్. సో ఆ యూజర్ నేమ్ ఏమని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా, సాయి తేజ అనేసి అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు చూడండి చేంజ్ నేమ్ అని క్లిక్ చేస్తా ఉన్నా, సాయి తేజ టీ. సో ఇక్కడ ఏంటి, మనం స్టేట్ ని చేంజ్ చేయొచ్చు. సో స్టేట్ చేంజెస్ ఓవర్ ఏ టైం అని చెప్పాడు కదా. సో దాని మీనింగ్ ఏంటి, మనం స్టేట్ ని చేంజ్ చేయొచ్చు. సో థర్డ్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటి, వెనెవర్ ద స్టేట్ చేంజెస్ ఇట్ రీరెండర్స్ ది కాంపోనెంట్ అన్నాడు, రైట్. ఇట్ రీరెండర్స్ ది కాంపోనెంట్ అన్నాడు. ఒకసారి చూద్దామా రీరెండర్స్ ది కాంపోనెంటా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది. సో జస్ట్ నేను ఏం చేస్తా ఉన్నా అంటే ఇక్కడ console.log రాస్తా ఉన్నా, చెక్. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఇన్స్పెక్ట్కి వచ్చాను, కన్సోల్, చేంజ్ యూజర్ నేమ్. సో ఇక్కడ మీరు చూసుకుంటే రీరెండర్ బేసిక్ ఏంటంటే రియాక్ట్ లో రీరెండర్ అయినప్పుడు మాత్రమే మనకి డేటా అనేది అప్డేట్ అవుతా ఉంటది. బట్ ఇది స్టేట్ అనేది చేంజ్ అయినప్పుడల్లా రీరెండర్ అయిందా కాలేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఇక్కడ డేటా అనేది అప్డేట్ అవుతా ఉంది. చూసారా, యూజర్ నేమ్ అనేది ఇందాక వికాస్ నుంచి సాయి తేజకి వచ్చింది, అందుకే రీరెండర్ అవుతుంది అనేసి మనం చెప్తాం అన్నమాట.
మనకి కొన్ని లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉంటాయి. అవి మీకు ఫర్దర్ క్లాసెస్లో వస్తే నేను అక్కడ మీకు చూపిస్తాను. బట్ ఇక్కడ 4th పాయింట్ చూసారా? ఇక్కడ చూస్తే 4th పాయింట్లో ఇక్కడ యూస్ సెట్ స్టేట్లో ఒక పాయింట్ చూస్తే ఇట్ డజంట్ మ్యూటేట్ స్టేట్ డైరెక్ట్లీ యూ షుడ్ నెవర్ మాడిఫై దిస్ డాట్ స్టేట్ డైరెక్ట్లీ అన్నాడు. సో దీని మీనింగ్ ఏంటంటే మనం జావా స్క్రిప్ట్లో ఏం చేస్తూ ఉంటాం, ఇప్పుడు నాకు దిస్ డాట్ సెట్ స్టేట్ అనేది లేదనుకోండి, మనం ఏం చేస్తూ ఉంటాం, దిస్ డాట్ స్టేట్ డాట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు ఏమని చేస్తూ ఉంటాం, సాయి తేజ. సో ఇలా చేసేసి మనం జావా స్క్రిప్ట్లో ఏం చేస్తాం, చేంజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా లైన్ నెంబర్ 13లో నాకు కంపైలర్లోనే చూపించింది టర్మినల్లో, డు నాట్ మ్యూటేట్ ద స్టేట్ డైరెక్ట్లీ. అదే రికమెండ్ చేస్తూ ఉంది, స్టేట్ని నువ్వు డైరెక్ట్గా మ్యూటేట్ చేయడానికి ఛాన్స్ లేదు అనేసి. ఇక్కడ చూడండి నేను చేంజ్ చేస్తూ ఉన్నా, చేంజ్ అవుతుందా? బట్ ఇక్కడ చూడండి నేను కన్సోల్ రాసుకుంటా ఉన్నా, ఇక్కడ నేను ఏం చేస్తా ఉన్నా అంటే కన్సోల్ రాస్తా ఉన్నా. ఒక్క నిమిషం, నేను బయట రాస్తే బెటరా. కన్సోల్ డాట్లో దిస్ డాట్ స్టేట్ డాట్ యూజర్ నేమ్, రైట్? సో ఇక్కడ చూడండి మీరు, నేను చేంజ్ యూజర్ నేమ్ కొట్టాను. సో స్టేట్ అనేది చేంజ్ అయింది, రైట్? సాయి తేజగా ఏది ఇలా ఇస్తే స్టేట్ని డైరెక్ట్గా చేంజ్ చేద్దాం అనుకుంటే, బట్ ఇక్కడ మనకి యూఐలో చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే స్టేట్ని ఎప్పుడైతే మనం డైరెక్ట్గా చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు యూఐ అనేది రీరెండర్ అవ్వదు. ఈ రీజన్ వల్ల ఏంటంటే రియాక్ట్లో ఏదైతే వాల్యూ ఉందో అది అప్డేట్ అవ్వదు. బట్ ఎప్పుడైతే మనం స్టేట్ని డైరెక్ట్గా కాకుండా దిస్ డాట్ సెట్ స్టేట్ ద్వారా చేంజ్ చేస్తే, మీరు ఇక్కడ గమనిస్తే వికాస్ జీ సెట్ సాయి తేజ టీ. సో ఇక్కడ ఏమైంది, స్టేట్ అనేది చేంజ్ అయింది, ఏది సాయి తేజ టీగా, అండ్ దానివల్ల ఏమైందంటే రెండర్ అయింది కాంపోనెంట్ అనేది మళ్ళీ. అర్థమైందా? సో ఎప్పుడైనా సరే స్టేట్ని డైరెక్ట్గా చేంజ్ చేస్తే స్టేట్ చేంజ్ అయిపోతుంది, బట్ ఏంటంటే కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వదు. అందువల్ల మనకేంటి యూఐ అనేది అప్డేట్ అవ్వదు. సో స్టేట్ని డైరెక్ట్గా చేంజ్ చేయడానికి, అంటే చేంజ్ చేస్తే ప్రాబ్లం ఏంటి అంటే రియాక్ట్లో కాంపోనెంట్ అనేది రీరెండర్ అవ్వదు, దానివల్ల యూఐ అనేది అప్డేట్ అవ్వదు. సో ఇది స్టేట్కి సెట్ స్టేట్కి, అంటే స్టేట్ అండ్ సెట్ స్టేట్ యొక్క యూసేజ్ అనమాట రియాక్ట్లో. సో మీకు కనుక నా కంటెంట్ నచ్చితే మీరు నా ఛానల్ని ఇంకెవరైనా రియాక్ట్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి సజెస్ట్ చేయండి. మీరు కూడా నా సిరీస్లో ఉన్న మిగతా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఇప్పటి వరకు మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.